హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతులకైతే ఇక రైతు బంధు డబ్బులైతే మరి ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు, మరి సాగు చేసిన భూములకు ఇస్తున్నారా, పాడుబడ్డ భూములకు చెలకకు ఇస్తున్నారా, మరి ఇవ్వట్లేదా, ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు, మరి ఎకరంన్నరకు డబ్బులు పడుతున్నాయా, మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. లైక్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ రైతు బంధు డబ్బులు అయితే ఎకరంన్నర వరకు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎకరంన్నర వరకు అయితే మీకైతే పడడం జరుగుతుందండి. ఫోన్ల ద్వారా ఆన్లైన్ల ద్వారా మీరు చెకింగ్ చేసుకొని మెసేజ్లు కూడా వస్తున్నాయి. మన ప్రభుత్వం ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రైతు బంధు డబ్బులు అయితే మరి సాగు చేసి పాడుబడ్డ భూములకు, చెలకకు, గుంటకు ఇలాంటి వాటికి ఇవ్వకుండా మరి సాగు చేసిన భూములకే ఇవ్వాలనేసి అయితే నిర్ణయం అయితే చేశారు. కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి వీళ్ళకు ప్రస్తుతానికైతే ఇప్పుడు పాత స్కీమ్ ద్వారానే వీళ్ళకైతే ఎకరంన్నర వరకు మీకైతే 5 ఎకరాలు అనేది 3 ఎకరాలు అనేది ఇంకా నిర్ణయం అయితే కాలేదు. మీరు ఎకరంన్నర భూమి వరకు మాత్రం ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఈ 5 ఎకరాలు, 6 ఎకరాలు, మరి 3 ఎకరాలు ఎంత ఎకరాలు ఉన్నది కరెక్ట్గా నిర్ణయం అయితే తీసుకొని 5 ఎకరాల వరకు అయితే మీకైతే డబ్బులు అయితే అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తాము. 6 ఎకరాల వరకు కూడా క్రెడిట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మీకైతే ఈ డబ్బులు అనేది ఎకరం వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది, క్రెడిట్ చేస్తామనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికైతే ఇక తర్వాత పాత స్కీమ్ అయిపోయిన తర్వాత మీరు కొత్త స్కీమ్లో అడుగుపెట్టిన తర్వాత మీరు భూములు అయితే సాగు చేసుకోవాలండి. పాడుబడ్డ భూములు అలాగే ఉంచడము, సాగు చేయకపోవడము, అలాగే గుంటలు కూడా, చెలక కూడా అలాగే మీరు సాగు చేయాలి. అన్ని భూములు సాగు చేస్తేనే మీకైతే రైతు బంధు డబ్బులు అయితే ఎన్ని ఎకరాలకు మేము ఇస్తున్నామో అన్ని ఎకరాలకైతే ఖచ్చితంగా అయితే మీకు ఇస్తామనేసి చెప్పడం జరిగింది. 5, 6 ఎకరాల వరకు చూశారు కదండి. ఈ జనవరి 30 లోపే మీకైతే రిపబ్లిక్ డే వరకు మీకైతే ఈ రైతు బంధు డబ్బులు అయితే పడడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అలాగే పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ రన్నింగ్లో ఉండాలి. అలాగే ఈకేవైసీ కూడా చేసుకోవాలి. ఈకేవైసీ అంటే ఏం లేదు, ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకుని ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి. అలాగే మీరు ఈ 4 జిరాక్స్లు అయితే ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో కానీ వెంటనే మీరైతే సబ్మిట్ చేయండి. మీకు త్వరలోనే మీకైతే ఇక ఈ నెల ఎండింగ్లోనే డబ్బులు అయితే పడతాయి. చూసారు కండి, ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చుకొని డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, షేరింగ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే మీకు తెలియజేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.